హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం డిజైనర్ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది ఈ బ్లౌజ్ అయితే. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టాను, బ్యాక్ ట్రయాంగిల్ షేప్ హోల్ ఇచ్చాను. ట్రయాంగిల్ షేప్ కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చాను, నెక్ దగ్గర కట్టుకోవడానికి థ్రెడ్స్ ఇచ్చాను. హ్యాండ్స్ ఇలా డిజైనర్గా ఫ్యాన్సీగా ఇలా కుట్టాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి కొలతల ప్రకారంగా కట్ చేసుకున్న హ్యాండ్స్ అన్నమాట. 7 అంగుళాల లూజు, 5 అంగుళాల పొడవు, పైన ఒక 1/2 ఇంచు ఖర్చు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు అనమాట. పైన కింద ఓకేనా. చేతి ఫిట్టింగ్ 6.5 అంగుళాలు, దానికి ఖర్చు మొత్తానికి 1.5 అంగుళాలు. చేతులు లోతులు కూడా తీసేసుకున్నాను. ఇక్కడ ఒక డాట్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ అని అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ చేతిని సెంటర్లో ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ని కూడా ఇలాగే కట్ చేసుకొని ఫస్ట్ మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టుకోవాలి. దానిపైన ఇలా లైనింగ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ కరెక్ట్ యాంగిల్లో ఉండి దాని మీద లైనింగ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఒక స్టిచ్, హ్యాండ్ ఫిట్టింగ్ వైపు ఒక స్టిచ్. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. నిలువుగా ఒక కుట్టు, అదే కంటిన్యూ చేస్తూ చేతి ఫిట్టింగ్ వైపు కూడా ఒక కుట్టు వేసుకోవాలి. దీన్ని కార్నర్లో కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఏదైనా షార్ప్గా ఉండే ఐటెం తోటి ఇలా కోన్ షేప్ వచ్చేలాగా, స్క్వేర్ షేప్ కరెక్ట్గా రావాలి కదా, అలా అనుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి ఇలా కుట్టుకోవాలి. దీనిపైన అణిగేటట్లుగా ఒక 1/4 ఇంచు ఖర్చుతోటి కుట్టాలి. ఓకేనా. ఇలా కుట్టిన తర్వాత చేతి చుట్టూరు లైనింగ్ పైన ఇలా ఓవర్గా స్టిచ్ అంతా వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. హ్యాండ్కి ఇంకొక వైపు ఉంది కదా, దాన్ని కూడా ఇదే విధంగా కుట్టాలి. అది కూడా చూపిస్తాను. చూడండి, రైట్ సైడ్న మెయిన్ క్లాత్ ఉండాలి, దాని మీద లైనింగ్ వేసి ఎల్ షేప్లో జాయింట్ వేసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ వేసిన తర్వాత కార్నర్లో కట్ చేసి దీన్ని రివర్స్ చేసుకొని షార్ప్గా ఉన్న దాంతో అక్కడ కోన్ షేప్ వచ్చేలాగా చూడాలన్నమాట. ఇప్పుడు ఇవి కరెక్ట్గా అంటే లైనింగ్ కనిపించకుండా మెయిన్ క్లాత్ లైనింగ్ రెండింటిని ఇలా కరెక్ట్గా పట్టుకొని ఎల్ షేప్లో మళ్ళీ ఒక ఓవర్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లైనింగ్ మీద చుట్టూరు ఇలా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అంతేనండి. రెండో వైపు కూడా మనకి చెయ్యి రెడీ అయిపోయింది. ఈ 2 ముక్కలు కలిపితే ఒక చెయ్యి అన్నమాట. ఈ చేతికి మధ్యలో ఇప్పుడు మనం డిజైన్ చేసుకోవాలి. సూదికి 2 పెటల దారం తీసుకున్నాను. చేతి ఫిట్టింగ్ వైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను. సూదిని కింద నుంచి పైకి తీసుకొని సూదికి పోసెక్కించుకోవాలి. తర్వాత ఫిట్టింగ్ వైపు హ్యాండ్కి మరో పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి కూడా ఇలా టాకా వేసుకొని మళ్ళీ ఒకసారి పూస లోపల నుంచి సూదిని తీసుకోవాలి. అటువైపున ఒక టాకా వేసుకొని పూస లోపల నుంచి మళ్ళీ సూదిని తీసుకోవాలి. ఇలా పూస లోపల నుండి 2-3 టాకాలు వేసుకోవాలి. ఎందుకంటే చేతి ఫిట్టింగ్ అనగానే కొంచెం మనం చేతులు టైట్గా వేసుకున్నాం అనుకోండి, పూస గట్టిగా కుట్టుకోకపోతే తొందరగా తెగిపోతుంది అన్నమాట. అందుకని 2-3 టాకాలు వేసుకుంటే ఎక్కువ పోగులు దారం ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుందన్నమాట. అందుకని 2-3 సార్లు కుట్టుకోవాలి. నేనైతే ఒక 3 సార్లు కుట్టాను. ఇలా కుట్టిన తర్వాత వెనక్కి తిప్పుకొని ముడి వేసుకోవాలి. ఇలా ఏ పూసకి ఆ పూసకి ముడి వేసుకోవాలి. లేదంటే మళ్ళీ పూసలు ఒకటి లూజు ఒకటి టైట్ అలా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు క్లాత్ లోపల నుంచి సూదిని ఇలా బయటికి తీసుకోవాలి. అంటే లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలోంచి సూదిని తీసుకోవాలి. బయటికి మనకి సూది కనిపించకూడదు అనమాట, దారం కనిపించకూడదు అనమాట. ఇలా రెండో పూసను కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. పూసకి మధ్యలో ఒక 1/2 ఇంచు గ్యాప్ తీసుకున్నానండి. ఇది మన ఇష్టం అనమాట. ఇంకా దగ్గరగా కావాలన్నా వేసుకోవచ్చు, కొంచెం దూరం కావాలన్నా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. పూసలు కూడా మన ఇష్టం అండి. ఇది మొత్తం వైట్ కలరు, దీనికి వైట్ సీక్వెన్స్ వచ్చింది కాబట్టి నేను ముత్యాలు అయితే బాగుంటుందని వేసుకుంటున్నాను.
గోల్డ్ అవసరమైతే గోల్డ్ వేసుకోవచ్చు, లేదంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కలర్సే కాదండి, సైజు కూడా మన ఇష్టం అనమాట. ఏ సైజు కావాలంటే ఆ సైజు వాడుకోవచ్చు. ఇంకా చిన్న సైజు వాడుకోవచ్చు, ఇంకా పెద్ద సైజు కూడా వాడుకోవచ్చు. నా దగ్గర ఈ సైజు ఉన్నాయి, నేను వీటిని యూజ్ చేస్తున్నాను. ఒక చేతికి 7 పూసలు వేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక చేతికి నిలువుగా 7 పూసలు వచ్చాయన్నమాట. ప్రతి పూసకి ఇలా వెనక వైపు తిప్పుకొని ముడి వేసుకోవాలండి. లేదంటే పూసలు మనం వేసుకున్నప్పుడు, లేకపోతే వేసుకున్న తర్వాత ఏదైనా తట్టుకొనో అటు ఇటుగా లాగినప్పుడు మళ్ళీ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలా చిక్కుపడ్డట్లుగా వస్తాయన్నమాట. డిస్టర్బెన్స్గా ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని దేని దానికి ముడేసుకుంటే ఇంకా అసలు ఊడడము, ఒకటి లూజు టైట్ రావడం ఇట్లాంటివి ఏమి ఉండవన్నమాట. నీట్గా ఉంటుంది. ఒక్కొక్క పూసని 3 సార్లు కుడుతున్నాను. ఇలా కుట్టిన తర్వాత ప్రతి పూసని వెనక్కి తిప్పి ముడి వేసుకుంటున్నాను. చేతి ఫిట్టింగ్ దగ్గర కరెక్ట్గా స్టార్టింగ్ నుంచి కుట్టడం మొదలుపెట్టాను. కానీ షోల్డర్ దగ్గర మటుకు ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఖర్చు. మినిమం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనం ఈ చేతుల్ని బాడీ పార్ట్కి యాడ్ చేసి కుట్టుకుంటాం కదా, అలాంటప్పుడు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉండాలి. పూసలు తగిలితే మిషన్ సూదులు విరిగిపోతాయి. అందుకని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని 2 చేతులు ప్రిపేర్ చేసుకున్నాను. పైది ఎడమ చెయ్యి, కిందది కుడి చెయ్యి అనమాట. ఇలా 2 చేతులు ప్రిపేర్ చేసుకున్నాను. వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. చేతికి చాలా బాగుంటుంది, చాలా ఫ్యాన్సీ లుక్ వచ్చేస్తుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా బాగుంటుంది. ఇది మొత్తం ఓవరాల్గా కుట్టిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అని చెప్పాను కదా. ఈ బ్లౌజ్కి వెనక వైపున ట్రయాంగిల్ షేప్ ఓపెన్ పెట్టాను. ట్రయాంగిల్ షేప్ దగ్గర కట్టుకోవడానికి లట్కన్స్ పెట్టాను. థ్రెడ్స్ పెట్టి లట్కన్స్ పెట్టేశాను. కింద నడుము దగ్గర పెట్టుకోవడానికి 2 బుక్సులు పెట్టాను. అంటే మన గ్యాప్ను బట్టి 2 కానీ 3 కానీ గ్యాప్ని బట్టి పెట్టుకోవచ్చు. పైన నెక్ దగ్గర కట్టుకోవడానికి కూడా లట్కన్స్ పెట్టాను. థ్రెడ్స్ పెట్టి దానికి లట్కన్స్ పెట్టాను అనమాట. కొంచెం లట్కన్స్ని డిజైన్ లాగా, అంటే 3 ఎక్కువ లట్కన్స్ కనిపించేలాగా, ఒత్తుగా కనిపించేలాగా పెట్టాను అనమాట. హ్యాండ్స్ని ఇప్పుడు మీరు చూసారు కదా కుట్టేటప్పుడు, ఇలా పర్ల్స్ యూజ్ చేసి హ్యాండ్స్ కుట్టాను. షోల్డర్ దగ్గర జాయింట్ చేసిన తర్వాత కూడా పూసకి మధ్యలో ఎంత గ్యాప్ వచ్చిందో అంత గ్యాప్ ఉండేలాగా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.